విద్యార్థులకు ఇంటి వద్ద తమ తల్లిదండ్రులు సెల్ ఫోన్లు ఇవ్వకూడదని, అధికంగా సెల్ ఫోన్లు చూసినట్లయితే కళ్ళు దెబ్బతింటాయని చిన్నశంకరంపేట మండల విద్యాధికారి పుష్పవేణి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఎంఎస్ రెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి పుష్పవేణి మాట్లాడుతూ విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆపరేషన్లు అవసరం ఉంటే కూడా ఉచితంగానే చేయించడం జరుగుతుందని మండల విద్యాధికారి పుష్పవేణి తెలిపారు. శంకరంపేట్ ఆర్ట్ మండలంలో మరి ఐ స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడ ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐస్ హాస్పిటల్ ద్వారా మనకి ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్స్ రావడం జరుగుతుంది. మరి చాలా ఇప్పటివరకైతే ఒక 15 ప్రాథమిక పాఠశాలలు 2 హై స్కూళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. మరి వాళ్ళను ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటే వాళ్ళను రిఫర్ చేయడం జరిగింది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. అక్కడ వీళ్ళకు స్పెక్టికల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, మరియు సర్జరీ కూడా వాళ్ళకు ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి సమాచారం పేరెంట్స్కు తెలియజేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ ఐడెంటిఫై స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళను పేరెంట్స్ని పిలిపించి వారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ ఒకరు రుద్రాల నుండి ఒకరు వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ సర్జరీ కూడా వాళ్ళకు టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా పాఠశాలలో స్టూడెంట్స్ ఏంటంటే ఈ రోజులలో మొబైల్స్ చూడడం, దాని ద్వారా ఐ ఎఫెక్ట్స్ చాలా అవుతున్నాయి. అది నేను గుర్తించి చాలా పాఠశాలలు సందర్శించినప్పుడు బోర్డు పైన చదవమన్నప్పుడు పిల్లలు చాలా మంది చదవలేకపోతున్నారు. అది నా దృష్టికి వచ్చినప్పుడు కొంచెం నాకు అవగాహన ఉన్న వాళ్ళ ద్వారా తెలియజేసుకొని తెలుసుకొని మరి వీళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మన విన్నపాన్ని మన్నించి మన శంకరంపేట ఆర్కు రావడం జరుగుతుంది. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.